నైనికకి పెళ్ళి ఎప్పుడు అంటారు? అమ్మో ఎంత బేగ అయితే ఇంత అసలు త్వరగా చేయరు. ఆ మెచ్యూరిటీ రావాలి అప్పుడే. రావాలి ఇంకా. మరి ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళింది కాబట్టి 'బిగ్ బాస్' హౌస్‌లో చూసుకుంటే మన నైనిక గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? అంటే ఎలాంటి మైనస్‌లున్నాయి తన గేమ్ ప్లేలో మార్చుకోవాల్సినవి ఏమున్నాయంటారు? అంటే అప్పుడప్పుడు వాయిస్ రేజ్ చేయాలనిపిస్తుంది. తను ఏంటి టు ద పాయింట్ మాట్లాడుతుంది. బట్ ఇక్కడ డిస్కషన్ కావాలా? బిగ్ బాస్‌కి డ్రామా కావాలా? సో, ఆ డ్రామా ఇవ్వాలా? కంటెంట్ కావాలి. కంటెంట్ కావాలి. అవును. సో, అది కొంచెం మార్చుకుంటే ఆ! బెటర్. ఆర్గ్యుమెంట్స్ ఇంకా మంచిగా చేస్తే మంచిది అని. ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తేనే స్క్రీన్ మీద కూడా స్క్రీన్ ఎక్కువ మీద స్పేస్ కనిపిస్తున్నాయి. వస్తుంది. అవును. ఎగ్జాక్ట్‌లీ. అండ్ అలాగే ఇప్పుడు మన నైనిక అసలు ఏం చేంజ్ చేసుకుంటే బెటర్ అంటారు? లైక్ మార్నింగ్ డాన్స్ చేయట్లేదన్నారు. ఆ! సో, అట్లాంటివి ఇంకేమన్నా ఉన్నాయా చేంజ్ చేసుకోవడానికి? ఇప్పుడు కొంచెం కొంచెం చేస్తుంది. హుహుహు. యాక్చువల్లీ నిఖిలే మొన్న తనకి మంచిగా బోధించాడనమాట. టచ్ చాలా మంచిగా తనకి అంటే అడ్వైస్ అయితే ఇస్తున్నాడు. హుహు. సోనియా కూడా ఎందుకు అబద్ధము అంటే ఫస్ట్ డే తనే పాయింట్ డాన్సర్ కదరా! తను డాన్స్ చేయాలి కదా! తను ప్రూఫ్ చేయాలి కదా! ప్రూఫ్ చేసుకోవాలి కదా! అన్నిట్లో కలిసి అందరితో కలిసి ఉండాలా? అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలని. నాకది చాలా నచ్చింది సోనియా మాట. అవును. ఇప్పుడు నైనిక చూసుకుంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక గ్రూప్‌గా ఆడుతున్న ఫీలింగ్ ఏమన్నా అనిపించిందా మీకు? ఎక్కడన్నా ఒక గ్రూప్ గ్రూప్ ఫార్మ్ సెట్ అయ్యి? చేసుకోవాలి కదా! మన కంఫర్ట్ జోన్ కూడా ఉండాలి కదా! అక్కడ అవును. సర్వైవల్ అంటే ఒక ఇంట్లో అంటే మనకు అందరితో మేబీ ఇదవ్వచ్చు, మింగిల్ అవ్వచ్చు. బట్ అన్నోన్ పీపుల్ హ్మ్. మధ్యన ఉండి ఒక గ్రూప్‌గా ఉంటే చాలా మంచిగా విష్ణు, సీత నేను అనుకోలేదు తను ఇలాగా అంటే బాండ్ అవుతారు అని. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చాలా అంటే ఈజీలీ ఫ్రెండ్‌షిప్ కూడా చేయదు. ఓకే. వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటికి ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. ఓకే. కొత్త ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ కష్టం హైదరాబాద్‌లో. మింగిల్ ఆ! అవ్వడం. మాట్లాడడం కూడా ఇప్పుడు మీరు కలిసారా వెంటనే మీతో చాలా ఫ్రీగా డబ 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 మాట్లాడడం అస్సలు కాదు. ఓకే. మీదో ఏదో నచ్చాలా, అప్పుడు మీలో ఏదో నచ్చితేనే మీతో ఆ! మాట్లాడుతుంది. సో, చాలా ఇంట్రోవర్ట్ అయితే. చాలా ఇంట్రోవర్ట్. హ్మ్. ఇప్పుడు అట్లనే చూసుకుంటే నైనిక కాకుండా 'బిగ్ బాస్' హౌస్‌లో మీకెవరంటే ఇష్టం? ఆబ్వియస్లీ నిఖిల్. నిఖిల్. ఎవ్రీవన్స్ ఫేవరెట్. నేను బయట కూడా చూస్తున్నానన్నమాట. అవును. విష్ణుప్రియ, నిఖిల్. విష్ణుప్రియ, నిఖిల్. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే 'బిగ్ బాస్' హౌస్‌లో నాగం అనుకుంటా గేమ్ ఎలా ఉందంటారు? లైక్ ఏమన్నా సింపతి యూజ్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. అట్లా ఏమన్నా మనము అనిపిస్తుందా? ఎవరు పర్సనల్ లైఫ్‌కి ఎళ్లి చూడలేదు. అవును. వాళ్ళు ఏమి పడి అక్కడికి వచ్చారో, ఏ స్టేజ్ మేబీ తను నిజం చెప్తున్నారేమో, ఇంట్లో ఒక్కడే ఉండి, ఒక్కడిగా మాట్లాడుకోవడం అలవాటయింది. హ్మ్. సో, నాకైతే కొంచెం జెన్యూన్‌గానే జెన్యూన్‌గా ఎందుకంటే ఉంది. ఎప్పుడు అలాగే ఉంటున్నాడు తను. హ్మ్. ఈ 4 వీక్స్ నుంచి నేను చూస్తున్నాను. స్విచ్ అవ్వడం లేదండి. నేను ఇలా కాదు అని వేరే సైడ్ ఏమి రాలేదు తన యాంగిల్‌తో. ఓకే. జెన్యూనే అనిపిస్తున్నాడన్నమాట. ఓకే. నేను ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో టాప్ 5లో ఎవరుంటారనుకుంటే ఆల్‌మోస్ట్ 3 వీక్స్‌లో ఫోర్త్ వీక్ కూడా ఫోర్త్ వచ్చేసింది. వీక్. సో, టాప్ 5లో ఎవరుంటారనుకుంటున్నారు? మీ ఇమాజినేషన్‌లో? నిఖిల్, హ్మ్. విష్ణుప్రియ, యష్మి ప్రేరణలో ఎవరో ఒకరు ఉండొచ్చు. హ్మ్. ఇంకా ఆఫ్ కోర్స్ మా నైనిక కూడా ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే రాసి నేనైతే చెప్తున్నా. కోరుకుంటున్నా. ఇంకా అంటే ప్రజల ఓటింగ్‌దే అది ఓకే. యాక్చువల్లీ. అందుకని తను కూడా కంటెంట్ ఇవ్వాలి యాక్చువల్లీ ఆడాలి కదా! అవును. ఏదైనా. 2 ప్లేసెస్ ఉన్నాయి చూద్దాం. చూద్దాం ఎవరనేది ఇంకా టైం ఉంది ఆ! కాబట్టి ప్రెజెంట్ తెలీదు. అయితే మీ ఇమాజినేషన్‌లో ఒక 3 మెంబర్స్ 3 అయితే మెంబర్స్ ఉన్నారు ఫిక్స్‌డ్‌గా. మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 9కి వెళ్ళింది కాబట్టి తనకి సపోర్ట్ ఇస్తూ మీరు కూడా 'బిగ్ బాస్' హౌస్ దగ్గరికి వెళ్ళాల్సిన టైం కూడా తొందరలోనే ఉంది. మరి నాగార్జున గారు కూడా కలుస్తారు. అప్పుడు మీరేం చెప్తారు నాగార్జున గారికి? నేను చెప్పనా నిజం ఇది. అంటే ఇప్పుడు ఈ కెమెరా ఉందని ఏదో మీరు అడుగుతున్నారని నేను చెప్పడం లేదు. హ్మ్. నా చైల్డ్‌హుడ్‌లో మాకు 3 చాయిసెస్ ఉండేవి ఎక్కువ. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. హ్మ్. నేను వాళ్ళిద్దరికీ అసైడ్ చేసి నాగార్జున నాగార్జున ఓహ్! ఫ్యానా? చాలా అంటే 'మన్మధుడు', హుహుహుహు. 'సంతోషం' మూవీలో పద్దు పేరుంది. అంటే ఓకే. తన కో యాక్టర్ పేరు. యాక్ట్రెస్ పేరు. సో, ఓకే. నేను అబ్బా! నా పేరు సో, అలాగా చిన్న క్రష్ క్రష్ అయితే నాగార్జున ఉంది. సార్ అంటే. ఇంకా తొందరలోనే మన నైనిక వల్ల ఆ డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వచ్చు. ఖచ్చితంగా అయితది. మీరు స్టేజ్ మీదకెళ్తారు. నాగార్జున గారితో మాట్లాడతారు. మేము కూడా చూస్తాం ఖచ్చితంగా. అప్పుడు నేను చూడాలనుకుంటున్నాను. క్రష్ కదా! సో, మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయని ఖచ్చితంగా నేను వాచ్ చేస్తాను. ఏమో మరి అంతది ఇట్స్ హ్మ్. లాంగ్ వే ఇప్పుడు. ఇప్పుడు నైనికని కలవడానికి ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో, మీరు ఫస్ట్ తనకిచ్చే సజెషన్ ఇస్తారా? లేదంటే తిడతారా? లేదా ఏం చేస్తారు ఫస్ట్? 2 ముట్టలాడతాను ముందు. కొట్టిపోతారు. ఆబ్వియస్లీ ఫస్ట్ కోపం తర్వాత అడ్వైస్. అడ్వైస్ ఇస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఆహ్,
నైనికాకి ఎక్కువగా ఇష్టమైనవి ఏంటి థింగ్స్? లైక్ తను ఎటువంటి హ్యాబిట్స్ ఉంటాయి తనకి? హాబీస్ ఏమన్నా? తన హాబీస్ ఏంటి? తనకి పెయింటింగ్ అంటే పెయింటింగ్ ఇష్టము, ఇష్టం. బుక్స్ రీడింగ్ అంటే ఇష్టం. 2 అలౌడ్ లేదు Allow బిగ్ లేదు. బాస్ హౌస్‌లోని. హ్మ్. ఆ 2 అంటే పిచ్చి. కాఫీ. పిచ్చి. కాఫీ ఏదో లిమిటెడ్ అయినా దొరుకుతుంది. అన్‌లిమిటెడ్ హౌస్‌లో సీజన్‌లో. అవును. ఓకే. ఇప్పుడు నైనికాకి సజెషన్స్ ఇవ్వాలంటే ఫైనల్‌గా ఏమిస్తారు? ఇంకా బాగా ఆడు. ఎందుకంటే డే బై డే, వీక్ బై వీక్ అదేంటి హ్మ్. ఆట టఫ్ అవుతుంది కాబట్టి ఇంకా మంచిగా ఓపెన్‌లీ చెప్పుకోవాలి. తనేంటి అన్నీ ఆలోచిస్తుంది. నేను ఏదైనా అంటే సీతకి కోపమొస్తదా? నిఖిల్‌కి కోపమొస్తదా? నిన్న కూడా నిన్న లైవ్‌లో చూసాను. చాలా అంటే తనకి నచ్చడం లేదు గానీ నిఖిల్‌తో చాలా లో వాయిస్‌లో చెప్తుంది మాట. ఓకే. తన మనసులో మాట చెప్తుంది గానీ చాలా లో. అదే నువ్వు కాన్ఫిడెంట్‌లీ మంచిగా చెప్పు. ఇది హ్మ్. యెస్ ఐ యామ్ రైట్ హియర్ అని. అవును. ఇప్పుడు మన నైనికాని సపోర్ట్ చేసే వాళ్ళకి, బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? చిన్నపిల్ల ఏమి మైండ్ గేము అంటే ప్రీ ఏ అంటే ప్రిపేర్ అయ్యి ఏమీ ఎళ్ళలేదు. తను యాక్చువల్లీ బిగ్ బాస్ చూడదసలు. బిగ్ బాస్‌లో ఎలా ఉంటదో ఏంటి ఎలా అంటే ఎవరికిని ఒక్క ఎపిసోడ్ కూడా మేబీ వెళ్ళే ముందు ఒక్కటి, 2 చూసుంటది. సో, క్లియర్ మైండ్‌తో వెళ్ళింది. ఏదుందో అదే నేనిక యాక్చువల్లీ. ఏమి డ్రామా లేవు, ఏమి ఇవి లేవు. యాక్చువల్లీ అదే నేనిక. ప్లస్ ఉన్నా అదే నేనిక, మైనస్ ఉన్నా అదే నేనిక. సో, మీరది చూసి సపోర్ట్ యాక్చువల్లీ చూస్తున్నారు కొంతమంది. ఇప్పుడిప్పుడు నేనిక, నేనిక అని పేరు వినిపిస్తుంది. కమెంట్స్‌లో అయినా, పబ్లిక్ ఒపీనియన్స్‌లో అయినా. తన గేమ్ కూడా బావుంది. బావుంది. సో, మా మా సలూన్‌లో కూడా వచ్చి కొంతమంది క్లయింట్స్ నేను యాక్చువల్లీ బ్యానర్ పెట్టుకున్నాను. ఓటింగ్ బ్యానర్. ఓకే. 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 వాళ్ళొచ్చి "హీరో రిలేటివా?" అని అడుగుతారనమాట. సో, మా స్టాఫ్ చెప్తారు, "లేదు ఆ మేడం సలూను. తనే ఓనరు" అంటే, "అరే! ఈ అమ్మాయి బిగ్ బాస్‌లో బాగా ఆడుతుంది. మా ఫేవరెట్" అని. అంటే ఇద్దరు ముగ్గురు అన్నారు. అయితే నేను ఐ ఫీల్ హ్యాపీ చూస్తున్నారు. నోటీస్ అవుతుంది. అవుతుంది. దట్స్ ఇట్. అదే అంటే కావాలి. బిగ్ బాస్ అనేది ఓన్లీ తెలుగు కాదు. ఆల్ ఓవర్ వరల్డ్ రియాలిటీ షో వరల్డ్ కాబట్టి చూస్తా ఉంటారు. అండ్ అలాగే నేను ఒక క్వెషన్ మర్చిపోయాను. ఏంటి అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళింది అని విన్నాం. అసలు ఏంటి ఆ స్టోరీ? యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ అయింది వెళ్ళే ముందు మా హ్మ్. లైఫ్‌లో కొంచెం. సో, అది డిస్టర్బ్‌గా ఉన్నానన్నమాట. వెళ్ళే ఓకే. ముందు వరకుని. ప్లస్ ఏమైంది తనకి ప్రాజెక్ట్స్ కొన్ని. హుహుహు. ఒక మూవీ కూడాని షూట్ అవుతుంది. ఆ మూవీలో కూడా కొంచెం పార్ట్ తీసేశారు. ఎందుకంటే తన దగ్గర టైం లేవు. అది సెట్ అవ్వలేదన్నమాట. ఓకే. ఓకే. ఆ మూవీ షూట్స్, ప్యాకింగ్ కూడా తను ఎలా పడితే అలా ఇంట్లో ఉన్నవే బయటికెళ్ళి షాపింగ్ చేసుకోలేదు. అందరూ అన్ని జ్యువెల్లరీస్ నేను చూస్తుంటానని. జ్యువెల్లరీస్ తెచ్చుకున్నారు. అంతా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మంచి తను ఏమి షాపింగే చేయలేదు. ఒక అమ్మాయి అయ్యి ఒక రియాలిటీ షోకి వెళ్తూ షాపింగే చేయలేదంటే మీరే ఆలోచించుకోండన్నమాట. మరి ఇప్పుడు ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎంప్టీ మైండ్‌తో బిగ్ బాస్‌కెళ్ళింది గానీ, ఇప్పుడు బ్రెయిన్ మొత్తం చాలా ఎక్కేసి ఉంటది. ఎట్లా ఆ! ఆడాలో ఒక క్లారిటీ అయితే వచ్చుంటది. మరి ఇప్పుడు దాన్ని స్టేజ్ మీద చూస్తున్నారు. ఐ మీన్ టీవీలో చూస్తున్నారు కదా! ఎట్లా అనిపిస్తుంది? అంటే దాన్ని ఇప్పుడే కాదు చిన్నప్పుడు తన స్టేజ్ కూడా చూసారు కదా! దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆ ఫీలింగ్‌కి, ఈ ఫీలింగ్‌కి? అది డాన్స్ షోస్ ఇది ఒక అంటే ఏంటి అవి రియాలిటీ షో, ఇది రియాలిటీ షో. బట్ అది వేరు, ఇది ఇది వేరు. వేరు. అవును. ఇది అంటే అది డాన్స్ నేనే సోలోగా పడాలా. ఇక్కడ క్లాన్స్, మనుషులు అందరితో జింగిలు, మింగిలు అవి ముందుకు ఉండాలి. వెళ్ళాల. అవును. అది బానే ఆడుతుంది. ఇంకా బాగా ఆడుతదని ఆశిస్తున్నాను ఓకే. అంతే. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు మన 'బిగ్ బాస్' ఎప్పుడు ఏ టాస్క్ ఇస్తాడో తెలియదు. తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ నైనికాకి అంటే గత సీజన్స్‌లో చూస్తుంటాం హెయిర్ కట్ అని చెప్పేసి అంటారు కదా! ఇఫ్ ఇన్ కేస్ నైనికాని హెయిర్ కట్ చేసుకోమంటే ఏం చేస్తారు? చాలా ఏడుస్తది. చాలా ఏడుస్తారా? ఏడుస్తదనమాట. హుహుహు. అంటే నేను నార్మల్లీ తనకి హెయిర్ నేనే కట్ చేస్తాను ఎప్పుడూని. హ్మ్. చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. 8 9 ఇయర్స్ నాకు ఫ్రంట్ ఫ్రింజెస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే. ఓకే. అయితే కట్ చేశానని ఒక్క రోజంతా ఏడిసిందనమాట. ఒక బాల్టెడు కన్నీళ్ళైనా వచ్చుంటాయనమాట. అయ్యో! అంతా ఏడ్చింది. "మమ్మీ నువ్వెందుకు కట్ చేసావు మమ్మీ, మమ్మీ నువ్వెందుకు కట్ చేసావు మమ్మీ" అని. ఇప్పుడు అయ్యో! కానీ ఇంత కొంచెమే కట్ చేయి హెయిర్ అంటదనమాట. మరి కానీ వీళ్ళేంటి డాన్స్ ఫీల్డ్‌లో ఉండి ఈ హెయిర్ స్ట్రెయిట్‌నర్స్ హీట్ వాడి వాడి హెయిర్ ఎక్కువ హెయిర్ డ్యామేజ్ లూజ్ అవుతాయి కాబట్టి. అవుతుంటుంది. కొంచెం కట్ చేసుకోవాలి కంపల్సరీ అన్నమాట. తప్పదు. అది అవును. దానికేం ఆప్షన్ ఉండదు. అదర్‌వైజ్ హెయిర్ కట్ అంటే తనకి అస్సలు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. మరి చూడాలి 'బిగ్ బాస్' ఏమన్నా ఇలాంటి టాస్క్ ఇస్తే మాత్రం నైనిక ఇంకా ఏడుస్తది ఖచ్చితంగా. చాలా ఏడుస్తది ఇంకా. అవును. మరి టాస్క్ చూడాలి. అయితే అంటే మ్యాండేటరీ అంటే చేస్తది. బట్ తప్పదింక. ఏడుస్తది పక్కా. హ్మ్.